ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో మూడవ వారు శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఆర్ట్స్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు జూలై 19, 1956లో నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించారు. 1977లో స్నేహం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1982లో వచ్చిన మంచు పల్లకి చిత్రంతో గుర్తింపు సంపాదించారు. తర్వాత హాస్య కథానాయకుడిగా 2 లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, మాయలోడు మరి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి పెద్ద యాక్టర్ గా మారారు. ఆ తర్వాత వచ్చిన ఎర్రమందారం, ఆ నలుగురు లాంటి సినిమాలకి ద బెస్ట్ అవార్డుగా నంది అవార్డ్స్ కూడా తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి సినీ జీవితంలో ఇప్పటి వరకు 200కి పైగా సినిమాలను నటించారు. అందులో 130కి పైగా కథానాయకుడిగా పాత్రలను పోషించారు. ప్రస్తుతం తండ్రి పాత్రల్లో, సహాయ పాత్రల్లో నటిస్తూ ప్రజల్ని ఇంకా నవ్విస్తూ ఆకట్టుకుంటున్నారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాల పాటు మీరు పోషించిన పాత్రలకి భారతదేశంలో ప్రతి తెలుగువారు మీ చిత్రాన్ని చూస్తున్న ఆ కొద్దిసేపైనా వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి హాయిగా నవ్వు తెప్పించే మీ నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్.